అందరికీ నమస్తే ప్రజలారా. ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కిందున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా చాలా కీలకంగా మారింది. మొత్తం కూడా రైతులందరూ మూడో విడత రైతు భరోసా డబ్బుల కోసం వాళ్ళ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం పూర్తిగా కూడా మూడో విడత రైతు భరోసా నిధులని పూర్తి స్థాయిలో కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైతుల ఖాతా లోపల త్వరలోనే మూడో విడత డబ్బులని వేసేటటువంటి ఒక ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మొదటి విడతలో దాదాపు 3,590 కోట్ల రూపాయలని రైతులకు వేసే ప్రయత్నం చేసింది. దాంట్లో కూడా భాగంగా 70 లక్షల మంది రైతులు కూడా ఏదైతే మొదటి విడత వచ్చిందో దాంట్లో లబ్ధి పొందారు. ఇక దీన్ని నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలోని నర్మెట్టలో జరిగినటువంటి ఒక ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో ఆయన విడుదల చేయడం జరిగింది. దాని ద్వారా కూడా చాలా మంది రైతులకు డబ్బులు పడ్డాయి. తర్వాత రెండో విడతని ఏదైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విడుదల చేయడం జరిగింది. దాంట్లో 2,600 కోట్ల రూపాయలకు పైగా కూడా ప్రభుత్వం వేసింది. మరి ఇప్పుడు మూడో విడత డబ్బులని ఎప్పుడు వేస్తుందని చెప్పేసి చాలా మంది రైతులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డబ్బులు ఎప్పుడు పడతాయి, తెచ్చినటువంటి అప్పులకు మిత్తులు ఎప్పుడు కడదాము, రైతు భరోసా మూడో విడత డబ్బులు పడితే కొంత ఆసరగా ఉంటుంది కావచ్చు, అదేవిధంగా పంట పొలాల్లో రైతులకు కానీ కూలీలకు కానీ లేకపోతే ఎరువులకు కానీ యూరియాలకు కానీ ప్రతిదానికి కూడా డబ్బులు ఉపయోగపడతాయి. మరి మూడో విడత ఎప్పుడు వేస్తుంది ప్రభుత్వం అని చెప్పి వాళ్ళంతా కూడా తెలంగాణ రాష్ట్ర రైతన్నులందరూ కూడా వాళ్ళ కళ్ళలో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నటువంటి వేళ ప్రభుత్వం కూడా కొంత వాళ్ళకు ఊరటనిచ్చేటటువంటి ఒక వార్త చెప్పింది. ఇక మే మొదటి వారంలోనే అంటే ఈ వారం లోపలనే రైతు భరోసా మూడో విడతని విడుదల చేస్తున్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం అధికారికంగా ఇంకా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈ మొదటి వారంలోనే మూడో విడతని కూడా రైతుల ఖాతాలో వేస్తామంటూ చెప్తా ఉంది. కాకపోతే ఇందులో కొన్ని నిబంధనలు ఖచ్చితంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే అప్పట్లో వేసినట్టుగా కాకుండా కొంత కోతలు అయితే ఉండేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. చాలా మందికి కూడా రైతు భరోసా మూడో విడతలో కట్ అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంది. సో మరి ఎవరికి కట్టగాబోతా ఉన్నాయి, ఎంతమందికి ఎన్ని ఎకరాలకు రైతు భరోసా కట్టగాబోతా ఉంది, ఇవి కూడా మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో మూడో విడత రైతు భరోసా కోసం చాలా మంది రైతులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా అదే విధంగా చెప్పినట్టుగా అంటే అప్పట్లో 9,000 కోట్ల రూపాయలని రైతు భరోసా కోసం కేటాయించింది. సో దీంట్లో 45 రోజుల లోపల 3 విడతల వారీగా డబ్బులు వేసి రైతులందరికీ కూడా ఇచ్చి అండగా ఉంటామని చెప్పి చెప్పింది. అయితే గతంలో మాత్రం 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి అప్పట్లో చెప్పింది. కానీ ఈసారి 12,000కే దాన్ని పరిమితం చేసే ప్రయత్నం చేసింది. మరి 12,000లో కూడా విడతల వారీగా డబ్బులని ఏటాకి 6,000 చొప్పున 2 విడతల లోపల వేసింది. సో ఇప్పుడు ఏదైతే రెండో దఫా విడుదల చేసినటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా చాలా మంది మూడో విడతలో మరి ఎప్పుడు వస్తాయి, మాకు మూడో విడత రైతు భరోసా డబ్బులు మా ఖాతా లోపల పడితే కొంత ఆసరగా ఉంటాయి కావచ్చు ఆ డబ్బులు అని చెప్పి అనుకుంటున్నటువంటి వేళ ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే ఏదైతే ఈ నెల మొదటి వారంలోనే ఇంకొక 6-7 రోజుల లోపల రైతు భరోసా మూడో విడత నిధులను కూడా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళ ఖాతా లోపల జమ చేస్తామని చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి అధికారికంగా కూడా ఇంకా ప్రకటన రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అయితే ఇందులో కొన్ని కోతలు పెట్టేటటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఎవరైతే పంట పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు ఉంటారో, ఎవరైతే పంట సాగు చేసినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రమే రైతు భరోసా వస్తుంది. అంటే ఫర్ సపోజ్ ఒక మల్లయ్య అనేటటువంటి రైతు ఉన్నాడు అనుకోండి, ఆయనకు ఒక 5 ఎకరాల పొలం ఉందనుకోండి. 5 ఎకరాల పొలంలో ఆయనకు 3 ఎకరాల పంట పండించి మిగతా 2 ఎకరాలు పంట పండించకపోతే ఆయనకు 3 ఎకరాలకు మాత్రమే ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఇక 2 ఎకరాలకు రావు. సో మరి మీరు అనుకుంటుండొచ్చు ఇదంతా కూడా ప్రభుత్వం దగ్గర డాటా ఉంటుందా, ప్రభుత్వం దగ్గర ఇదంతా కూడా లెక్కలు ఉంటాయా? సో మీకు ఈ డౌట్ ఉండొచ్చు. ఖచ్చితంగా ఉంటాయి. ప్రభుత్వం మొన్న శాటిలైట్ సర్వే చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఏ రైతు పైన ఏ పట్టా పాస్బుక్ పైన ఎన్ని ఎకరాల భూమి నమోదైంది, అదే విధంగా వాళ్ళు ఎంత సాగు చేస్తూ ఉన్నారు, ఎంత పంట పెట్టారు, ఏం పంట పెట్టారని చెప్పేసి ప్రతిదీ కూడా ప్రభుత్వం దగ్గర రికార్డులు ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఎన్ని ఎకరాలు అయితే పంట పెడతారో అన్ని ఎకరాలకు మాత్రమే రైతు భరోసా డబ్బులని ఈ మూడో విడతలో మీకు వేసే ప్రయత్నం చేస్తుంది. అదే విధంగా ఇంకా చాలా మంది ఏమంటా ఉన్నారంటే అన్న మూడో విడతలో మొత్తం కూడా పడతాయా అంటే ఇప్పుడు మొదటి విడతలో ఎకరాకు పడ్డాయి, రెండో విడతలో 2 ఎకరాలకు పడ్డాయి, మరి మూడో విడతలో మొత్తం పడతాయా?
నాకు ఇప్పుడు 6 ఎకరాల భూమి ఉన్నది, 7 ఎకరాల భూమి ఉన్నది. సో మరి అన్ని ఎకరాలకు పడుతుందా, లేకపోతే మూడో విడతలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు. సో అట్లా ఏమీ లేదు. మూడో విడతలో కూడా మొత్తం ఉన్నటువంటి ఎకరాలకు మొత్తం రైతు భరోసా వేస్తాము అని కూడా ప్రభుత్వం చెప్తుంది. మూడో విడతలో అన్ని ఎకరాలకు, అంటే ఇక ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి ఇంకా ఎకరాలు ఉంటుందో దానికి మొత్తం కూడా మూడో విడతలో డబ్బులని జమ చేసేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొదటి విడతలో చిన్న సన్నకారు రైతులకు ఇచ్చింది, రెండో విడతలో ఇంకా 2 ఎకరాల వరకు ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇక మూడో విడతలో మాత్రం మిగతా ఎకరాలకు మొత్తం కూడా డబ్బులని రైతుల ఖాతా లోపల జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే కొంత పంట పండించినటువంటి వాళ్ళకు మాత్రం ఇది కొంత ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. పంట అంటే ఎకరాల లోపల సపోజ్ నేను ఇందాక చెప్పాను కదా, 5 ఎకరాలు ఉండి 2 ఎకరాలలో పంట పెడితే ఇక మిగతా 3 ఎకరాలకు మాత్రం రైతు భరోసా ఇవ్వదు. అంటే మీకు నీళ్లు రాకబెట్టకపోయినా, మీకు డబ్బులు కుదరకబెట్టకపోయినా, మీకు ఏ సమస్య వల్ల మీరు పంట పెట్టకున్నా కూడా ప్రభుత్వానికి అది సంబంధం లేదు. రైతు భరోసా మాత్రం పంట సాగు చేసినటువంటి వాటికి మాత్రమే ఇస్తారట. ఇక అదేవిధంగా చెట్లకు, గుట్టలకు, పుట్టలకు అప్పట్లోనే మొదటి దఫాలోనే రైతు భరోసా కట్ చేసింది. సో మరి ఇప్పుడు మాత్రం రెండో విడతలో కొంత కొత్త రైతులకు కూడా ఇచ్చే ప్రయత్నం చేసింది. కొత్త వాళ్ళకు కూడా పడ్డాయి. ఇప్పటికే నూతనంగా కొత్త రైతులు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకు కూడా రైతు భరోసా డబ్బులని తెలంగాణ ప్రభుత్వం జమ చేసింది. సో మీకేమైనా అంటే కొత్త రైతులకైతే ఆల్మోస్ట్ పడ్డాయి, ఇంకా ఎవరికైనా రైతు భరోసా డబ్బులు పడకపోతే మీరు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా ఈకేవైసీ అప్డేట్ చేయించుకోకపోతే కానీ, అదేవిధంగా బ్యాంకు ఖాతాకి ఆధార్ కార్డ్ని లింక్ చేసుకోకపోతే కానీ ఇవన్నీ కూడా కొన్ని అప్డేట్ చేయించుకునే ప్రయత్నం చేయండి. వీటి వల్ల కూడా రైతు భరోసా డబ్బులు పడకపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే బ్యాంకుకు వెళ్ళి ఈకేవైసీ అప్డేట్ చేయించుకోండి. ఎందుకంటే కొంత టెక్నికల్ ఇష్యూ ఉంటుంది కాబట్టి సర్వర్ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మందికి కోట్ల రూపాయలని ఒకేసారి వేస్తారు కాబట్టి కొంతమంది రైతులకు పడే అవకాశం ఉండదు. డబ్బులు ఆగిపోయే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి అప్పటికప్పుడే మీరు ఆందోళన చెందడం కానీ, టెన్షన్ పడడం కానీ ఏమీ చేయకుండా నేరుగా మీ గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే వ్యవసాయ అధికారి ఉంటాడో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు కలిసి మీరు డబ్బులు ఎందుకు పడలేదు ఏంటి అనేది ఆయనకు వివరించే ప్రయత్నం చేయండి. ఆయన మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇక మరి రైతు భరోసా విషయంలో మీరేమనుకుంటా ఉన్నారు? ఎందుకంటే ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే విడతల వారీగా ఎందుకు వేస్తా ఉన్నామంటే రాష్ట్రం దగ్గర బడ్జెట్ లేదు, రాష్ట్రం మొత్తం కూడా అప్పుల పాలైపోయింది, అప్పులలో ఉంది, కష్టాలలో ఉంది రాష్ట్రము. కాబట్టి కొంత విడతల వారీగా వేస్తా ఉన్నాము. దానికి ప్రధాన కారణం ఏంటంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అప్పులే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. సో మరి ఏది ఏమైనా రైతులకు మాత్రం ఒకేసారి డబ్బులు ఇస్తే బాగుంటుందని చెప్పి రైతాంగం అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. మాకు ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తే కనుక ఆసరగా ఉంటుంది. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఒకేసారి డబ్బులు మా ఖాతా లోపల పడుతుండే, మొత్తం కూడా పెద్ద మొత్తంలో డబ్బులు జమ అవుతుండే, దాదాపు కొన్ని వేల రూపాయలు పడుతుండే. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ విడతల వారీగా వేయడంతో కూడా మాకు ఇబ్బందులు తలెత్తా ఉన్నాయి. అదేవిధంగా విడతల వారీగా వేస్తున్నటువంటి డబ్బులను కూడా సమయానికి వేయకుండా తెలంగాణ రైతాంగాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుందంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వం మాత్రం ఇప్పుడు మే నెల మొదటి వారంలో మూడో విడత రైతు భరోసా డబ్బులను వేస్తామని చెప్తా ఉంది. ఇందులో కూడా భారీ కోతలు పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఎవరికి రాబోతా ఉన్నాయి, ఎన్ని ఎకరాలకు రైతు భరోసా వేయబోతా ఉన్నారు, ఎటువంటి మార్పులు చేయబోతా ఉన్నారు? ఎందుకంటే రెండో విడతలో దాదాపు 5 ఎకరాలకు 6 ఎకరాలకు వస్తుందని చెప్పి చాలా మంది అన్నారు, కానీ రాలేదు. మరి ఇప్పుడు మూడో విడతలో కూడా ఎవరికి వేస్తారు, ఎన్ని ఎకరాలకు డబ్బులు పడతాయి, ఏ రైతులకు పడతాయి, ఇటువంటి చాలా ప్రశ్నలు కూడా తలెత్తా ఉన్నాయి. మరి మీకేమనిపిస్తా ఉంది? అదేవిధంగా రైతు బంధు బాగుందా, రైతు భరోసా బాగుందా? ఆనాడు బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు ద్వారా చాలా మందికి కూడా ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులను ఇచ్చింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా ద్వారా విడతల వారీగా డబ్బులు ఇస్తా ఉంది. మరి ఏ పాలన బాగుంది? ప్రజాపాలన బాగుందా, లేకపోతే కేసీఆర్ పాలన బాగుందా? ఎవరి పాలనలో మీకు నిజంగా న్యాయం జరిగింది? మీరు ఎవరి పాలనలో సంతృప్తిగా ఉన్నారు? తెలంగాణ రైతాంగం మొత్తం కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు, మరికొంతమంది ప్రజా ప్రభుత్వం మాకు న్యాయం చేసిందని చెప్పేసి చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ప్రభుత్వానికి మద్దతుగా చెప్తా ఉన్నారు. కానీ మిగతా వాళ్ళు ఎకరాల కొద్దీ 100 ఎకరాల భూమి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అరే కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది, ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు మేము పంట పండించకపోయినా మాకు డబ్బులు ఇచ్చిండు, మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు ఇవ్వట్లేదని చెప్పేసి 100 ఎకరాలు ఉన్నటువంటి
భూస్వాములు చెప్తున్నటువంటి మాట. మరి దీనిపైన మీరేమనుకుంటా ఉన్నారు? సామాన్య రైతులుగా, నిరుపేద రైతన్నలుగా మీ అభిప్రాయం ఏంటి? కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అదేవిధంగా మీ ప్రాంతంలో కానీ, మీ గల్లీలో కానీ, మీ బస్సులో కానీ ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా కూడా, మీకు ఏ సమస్యలు ఉన్నా, ఏ కష్టాలు ఉన్నా కూడా కింద ఒక వాట్సాప్ నంబర్ ఉంటుంది. ఆ నంబర్కి ఒక వీడియో తీసి పెట్టే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఒక టెక్స్ట్ మెసేజ్ రాసి వాట్సాప్ లో పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని, నాయకులని, పాలకులని అందరినీ కూడా ప్రశ్నించే ప్రయత్నం చేయడానికి మీ అందరి వంతుగా, మీ అందరి గొంత ఇక్కడ నేను కొత్తూరు రమేష్ గా సిద్ధంగా ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు అన్యాయం జరిగితే మాట్లాడడానికి ఇక్కడ నేను ఉంటాను. కాబట్టి అదేవిధంగా మన ఛానల్ని కూడా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్ ధన్యవాదాలు ఇస్తున్నాను.